Hello friends, welcome back to day 30 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలో మనం రెస్పాన్సివ్ డిజైన్ ప్రాజెక్ట్స్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. అంటే లాస్ట్ కొన్ని వీడియోస్లో మనం రెస్పాన్సివ్ డిజైన్ అండ్ దానికి రిలేటెడ్ ప్రాపర్టీస్, డిఫరెంట్ సైజ్ ఉన్న స్క్రీన్స్లో మన అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే ఎలాంటి స్టైల్స్ అప్లై చేయాలి, ఎలా స్టైల్స్ని డీబగ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. సో మన ఈ డే 30 ఏంటంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒకసారి రివైజ్ లాగా చేద్దాం. ఎందుకంటే ఈ వీడియోతో రెస్పాన్సివ్ డిజైన్కి సంబంధించి వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ని అయితే స్టార్ట్ చేస్తాం. సో ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ వీడియోస్ మనకి అప్కమింగ్ డేస్లో వచ్చేస్తాయి. సో ఇవాళ మనం ఈ రెస్పాన్సివ్ డిజైన్కి రిలేటెడ్ క్లోజింగ్ అనేది చేద్దాం. సో మనం ఇందులో మెయిన్గా ఏం డిస్కస్ చేసాము అంటే ఫస్ట్ థింగ్ మీడియా క్వెరీస్. ఈ మీడియా క్వెరీస్ని యూజ్ చేసి మనం అప్లికేషన్ సైజ్ని డైనమిక్గా లైక్ స్క్రీన్ సైజ్కి తగ్గట్టు ఎలా చేంజ్ అవ్వాలి అనేది మనం చూసాం. సో స్క్రీన్ సైజ్కి తగ్గట్టు అంటే లైక్ మొబైల్ డివైస్లో అయితే ఒక రకంగా, ల్యాప్టాప్లో అయితే ఒక రకంగా, ఆర్ మానిటర్ అయితే ఒక రకంగా కనపడేలాగా మనం మన చేంజెస్ని అయితే చేసాం. సో ఇందుకోసం మనం ఏం యూజ్ చేసాం? మీడియా క్వెరీస్ యూజ్ చేసాం. నెక్స్ట్ మనం ఇంకా ఏం చేసామంటే మన టెక్స్ట్ టైపోగ్రఫీ అయితే ఏదైతే ఉంటుందో అది స్క్రీన్ సైజ్కి తగ్గట్టు ఎలా అడ్జస్ట్ చేసాము అనేది ఒకటి చూసాం. దాని తర్వాత మనం మన ఇమేజెస్ని ఎలా రెస్పాన్సివ్ చేయాలి అనేది కూడా చూసాం. దాని తర్వాత మనం ఏం చేసాం? మన నావిగేషన్ ఏదైతే ఉంటుందో అది హారిజాంటల్‌గా ఉన్న నావిగేషన్ మొబైల్ డివైస్‌లోకి రాగానే వెర్టికల్‌గా ఎలా చేంజ్ చేయొచ్చు అనేది చూసాం. సో దీనికి మనం ఏం చూజ్ చేసాం? మనం ఫ్లెక్స్ డైరెక్షన్‌ని యూజ్ చేసి హారిజాంటల్‌గా ఉన్నదాన్ని వెర్టికల్‌గా, వెర్టికల్‌గా ఉన్నదాన్ని హారిజాంటల్‌గా చేంజ్ చేయడానికి కూడా మనం ట్రై చేసాం. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చూసాం? ఎలా మనం మన స్టైల్స్‌ని డెవలపర్ టూల్స్‌లో ఓపెన్ చేయాలి. డిఫరెంట్ మొబైల్ డివైజెస్‌ని మనం మన క్రోమ్‌లో ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఆ డివైజెస్‌కి స్విచ్ అవ్వుకుంటూ మన అప్లికేషన్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో కంప్లీట్‌గా మనం మన ఈ రెస్పాన్సివ్‌నెస్‌కి ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్నీ మనం చూసాం. సో అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మనం మినిమల్ చిన్న ఒక వెబ్ పేజ్‌నైతే డిజైన్ చేసాం. సో ఈ విధంగా మనం మన రెస్పాన్సివ్ డిజైన్‌ని అయితే అచీవ్ చేయొచ్చు. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లలో మీడియా క్వెరీస్ రాయకుండా కూడా మన వెబ్‌సైట్‌ని రెస్పాన్సివ్‌గా మనం చేసాం. సో దాన్నే మనం ఫ్లూయిడ్ డిజైన్ అని కూడా చెప్పేసన్నాం. సో మీడియా క్వెరీస్, దాని తర్వాత ఫ్లూయిడ్ డిజైన్, దాని తర్వాత డైనమిక్ స్టైల్స్, దాని తర్వాత క్రోమ్ డీబగ్గర్, క్రోమ్‌లో ఎలా డీబగ్ చేయాలి, మనం అప్లై చేసిన స్టైల్స్‌ని క్రోమ్‌లో ఎలా చూడాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నింటిని మనం డిస్కస్ చేసాం. సో ఇలా చూస్తూ వెళ్తే మనం లాస్ట్ 30 డేస్ నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ రెస్పాన్సివ్ డిజైన్స్ వరకైతే మనం ట్రావెల్ అయ్యాం. సో ఇందులో గ్రిడ్ బాక్స్ ఉంది, ఫ్లెక్స్ బాక్స్ ఉంది, రెస్పాన్సివ్ ఉంది. సో ఈ విధంగా మనం చాలా కాన్సెప్ట్స్‌ని అయితే కవర్ చేసాం. నెక్స్ట్ మనం వెళ్ళేదేంటంటే యానిమేషన్. సో ఈ యానిమేషన్ అనగానే మీరు చాలా ఎక్స్‌పెక్ట్ చేయకండి. బట్ CSSలో మనం యానిమేషన్ ఎలా చేయాలి? ఏదైనా ఒక డివ్ ఎలిమెంట్‌ని ఎలా మూవ్ చేయాలి? అనేది మనం డిస్కస్ చేయాలి. అండ్ ఈ యానిమేషన్ ఎలా అప్లై చేయాలి అనేది మనం ఆబ్వియస్‌గా నెక్స్ట్ వీడియోలో చూస్తాం. నేను జస్ట్ మీకు ఒక ఓవర్‌వ్యూ మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అనేది చెప్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయాలి అంటే మీరొకసారి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒక లుక్ ఎయండి మళ్ళీ. దాని తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయ్యే యానిమేషన్ వీడియోస్‌ని మీరు కంటిన్యూ చేయొచ్చు. వన్స్ ఈ యానిమేషన్ కంప్లీట్ అయిపోతే మనం అడ్వాన్స్డ్ స్టైలింగ్‌ని కంప్లీట్ చేసేసి డైరెక్ట్‌గా మనం ప్రాజెక్ట్‌ని అయితే బిల్డ్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడంతోనే స్టాప్ చేయకుండా దీన్ని ఇంటర్నెట్‌లో అంటే లింక్‌ని షేర్ చేసి ఏదైనా వెబ్‌సైట్‌ని మీరు ఎలా యాక్సెస్ చేస్తారో ఆ విధంగా మన ఈ HTML, CSS అప్లికేషన్‌ని కూడా
వెబ్‌సైట్‌లో ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడ డిప్లాయ్ చేయాలి అనేది కూడా మనం చూస్తాం. సో, ఆ ప్రాసెస్ అంతా చాలా స్మూత్‌గా వెళ్ళాలి అంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్‌ని ఒకసారి రివైజ్ చేసి మంచి గ్రిప్ అయితే ఉంచుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ డే 30కి రిలేటెడ్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.